జిల్లా వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో సమ్మెబాటలు సిబ్బంది ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనాలు పెంచాలంటూ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది సమ్మెబాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆశ్రమ వసతి గృహాల్లో విద్యార్థులకు భోజనం అందించడంలో ఇబ్బందులు తప్పటం లేదు. వంట మనిషి, వాచ్మెన్, ఇతర సిబ్బంది సమ్మెల్లోకి వెళ్లారు. అనేక వసతి గృహాల్లో విద్యార్థులను పనులకు వినియోగించుకుంటున్నారు. గిరిజన వసతి గృహాలు వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గిరిజన వసతి గృహాలు వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గిరిజన వసతి గృహాలు అవుట్ సోర్సింగ్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గిరిజన వసతి గృహాలు డైలీ వేజ్ వర్కర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్ సమస్యలు వెంటనే సిగ్గు ప్రభుత్వం స్పందించకపోవడం ప్రభుత్వం స్పందించకపోవడం ప్రభుత్వం పనిచేస్తుంటే కలెక్టర్ జీవో ప్రకారం మాకు ఎప్పుడు జీతాలు వస్తుంటాయి. కలెక్టర్ ఎప్పుడైతే జీవోలు మారుతాయో ఆ జీవో ప్రకారం జీతం వచ్చే జీతానికి ఇప్పుడు గత సంవత్సరంన్నర నుంచి మాకు గత సంవత్సరంన్నర నుంచి 64 జీవో ప్రకారం జీతం కల్పిస్తున్నారు. అది ఎందువల్ల అంటే కేసీఆర్ చేసింది ఆ జీవో ప్రకారం అమలు చేస్తున్నామని 26,000 ఉన్న జీతాన్ని 11,700 రూపాయలు కల్పిస్తున్నారు సంవత్సరంన్నర నుంచి. అయితే మేము అధికారులను కలవడం జరిగింది, డీడీ గారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, పిఓ గారిని కలవడం జరిగింది, మంత్రి గారిని కలవడం కూడా 5-6 సార్లు జరిగింది. బట్టీకర మరొకసారి మినిస్టర్ గారిని కలవడం ఒక 10 సార్లు కలిసాను. నేను 10 సార్లు కలిసిన లెటర్ తీసుకోవడం, వాళ్ళకి ఇచ్చేయడం, ఆ లెటర్స్ పైన రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ అని చెప్పినా కానీ చేస్తాం అనుకుంటా పోయారు. శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినాం, అట్నే హైదరాబాద్లో పోయి కమిషనర్ గారిని కలిసినాం. సార్ దాన్ని కూడా పరిష్కరిస్తామన్నారు, అది కూడా పరిష్కారం కాలేదు. అట్నే సంవత్సరం నుంచి ఇది ఇట్లా తిరుగుతూనే ఉన్నాం. ఆఫీసులు చూడు తిరిగినాం, పొలిటికల్ అంటే ఇప్పుడు మంత్రి గారు అమ్మడి తిరిగినాం, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చికాకు వచ్చేసి మళ్ళీ ప్రజావాణికి వెళ్ళడం జరిగింది. మన 9వ తారీఖు ఖచ్చితంగా సమ్మెకి వెళ్తాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము తెల్లవారుజామున 4 డ్యూటీకి వెళ్తే సాయంత్రం 7-8 దాకా చేస్తున్నాం మేము. అయినా మమ్మల్ని ఇంత మాత్రం జీతాలు ఇట్లా తగ్గుతున్నాయి సార్ అంటే మా పిల్లలు ఉన్నారు, అది ఉన్నది కానీ మాకు పట్టించుకునే లేరు. అందుకనే మేము సమ్మెకు దిగాల్సింది వచ్చింది. ఇప్పుడు దాని గురించి